కడప కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ రసవత్తరంగా మారింది. కార్పొరేషన్ ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో సమావేశం హాల్లో స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డికి స్టేజ్ పైన కుర్చీ వేలేదన్న కారణంగా మీటింగ్ పలుమార్లు వాయిదా పడుతోంది. ఈసారి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి స్టేజ్ పైన కుర్చీ ఏర్పాటు చేశారు. అయితే కుర్చీ ఏర్పాటు చేయడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని అడిగి కుర్చీ ఏర్పాటు చేశారని ఫైర్ అయ్యారు. అటు కడప కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. కడప కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ రసవత్తరంగా మారింది. కార్పొరేషన్ ముందు పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. గతంలో సమావేశం హాల్లో స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డికి స్టేజ్ పైన కుర్చీ వేలేదన్న కారణంగా మీటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఈసారి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి స్టేజ్ పైన కుర్చీ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఇప్పుడే కాసేపటి క్రితమే కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి సమావేశ మందిరానికి చేరుకున్నారు. ఈ రోజు జరగాల్సినటువంటి జనరల్ బాడీ మీటింగ్ కు మేయర్ తన ఛాంబర్ లోనే తనకు మద్దతుగా ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ కు లేఖ ద్వారా తెలియజేశారు. ఆ లేఖను బేస్ చేసుకుని కమిషనర్ అక్కడికి వెళ్లి తన అధికారులతో పాటు వెళ్లి అజెండాను చదవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మేయర్ ఇచ్చినటువంటి లేఖ కాకోకుండా నేరుగా సమావేశ మందిరానికి రావాలని చెప్పి మేయర్ కు లేఖ ద్వారా రిటర్న్ పంపించి కమిషనర్ అయితే ప్రస్తుతం సమావేశ మందిరానికి చేరుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి, కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సమావేశ మందిరంలో ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడికి మేయర్ సురేష్ బాబు తన మద్దతుగా ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లను తీసుకొని ఇక్కడికి వచ్చి సమావేశం జరుపుతారా లేదంటే అక్కడ నుంచి వెనుదిరుగుతారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సుమా. ఎందుకంటే దాదాపు 6 నెలలకు మించి సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే కోరం మొత్తం కూడా డిసాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో సమావేశం నిర్వహించాలి. సమావేశం సక్సెస్ అయితేనే ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు జరగబోయే సమావేశం మీద అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాసేపటి క్రితమే జరిగినటువంటి మేయర్ సురేష్ బాబు తన ప్రెస్ మీట్ లో కూడా నేను ఇక్కడే తన ఛాంబర్ లో ఏర్పాటు చేస్తున్నట్లుగా కమిషనర్ కు లేఖ ద్వారా పంపినప్పటికీ ఇంకా నాకు సమాధానం అందలేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు అంటే పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఈసారైనా సమావేశం సజావుగా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయా? అసలు ఏం జరుగుతుంది? గతంలో జరిగినటువంటి సమావేశాలు వాయిదా పడినటువంటి నేపథ్యంలో కొంతమంది కార్పొరేటర్లు మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు రక్షణ కల్పించాలని చెప్పి పోలీసులను ఆదేశించారు. ఇక్కడ సర్వసభ్య సమావేశం జరగడానికి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసినటువంటి కమిషనర్ ఇక్కడికి రాకుండా మేయర్ ప్రత్యేకంగా తనకున్నటువంటి కాన్ఫరెన్స్ హాల్ లేదా ఛాంబర్ లో ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టుకు నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశానని చెప్పి తన వర్షన్ వినిపిస్తున్నారు. మేయర్ వర్షన్ మేయర్ వినిపిస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే కమిషనర్ వీళ్ళ వర్షన్స్ వీళ్ళు కూడా ప్రస్తుతానికి వినిపిస్తున్నారు. కార్పొరేటర్లు వీళ్ళకు ఉన్నటువంటి మద్దతు బలం, టీడీపీకి ఉన్నటువంటి మద్దతు బలం 8 మంది కార్పొరేటర్లు, వైసీపీకి మాత్రం 4 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి 24 అంశాలతో కూడినటువంటి అజెండాను కూడా ఆ సమావేశంలో మేయర్ చూపించారు. కాబట్టి అక్కడ అధికార యంత్రాంగం మాత్రం మేయర్ దగ్గర కాకుండా ఎమ్మెల్యే మాధవరెడ్డి కమిషనర్ తో పాటు ఇక్కడ 3వ ఫ్లోర్ లో కూర్చొని ఉన్నారు. మిగతా కార్పొరేటర్లు మాత్రం వైసీపీ కార్పొరేటర్లు 2వ ఫ్లోర్ లో కూర్చొని ఉన్నారు. సో ఈ సమావేశం జరుగుతుందా లేదా అనేది మాత్రం మరి కాసేపట్లో తేలే అవకాశం ఉంది సుమా. థ్యాంక్ యూ సురేందర్. ఫుల్ పవర్స్ నాకున్నాయి. నేను ఎక్కడ కండక్ట్ చేస్తే వాళ్ళు అక్కడ మీటింగ్ రావాలి. అంటే నేను బయట కండక్ట్ చేస్తే రాకూడదు. కార్పొరేషన్ మీటింగ్ కండక్ట్ చేస్తారంటే ఎక్కడున్నా వాళ్ళు రావాలి. నా అభిష్టమా, నేను ముందుగానే 10 రోజుల ముందు నేను ప్రణంగం రాసిన కదా, కార్పొరేషన్ ప్రిమిసెస్లో జరుపుతాను అని. నేను ఎక్కడ జరపాల్సింది కమిషన్ వచ్చి నన్ను అడగాలి కదా. అజెండా అందరికి సర్వ్ చేశాను, మీ సమక్షంలోనే సైన్ చేసిన. ఆ రోజు కమిషన్ వచ్చి నాతో డిస్కస్ చేసి ఎక్కడ పెట్టాలన్నారు సార్, మీరు
డిసైడ్ చేసి అక్కడ పెడతాను అడగాలి కదా. నన్ను అడగకుండా రాత్రి 11 గంటలకి మీటింగ్ హాల్ ముందంతా నేను అడుగుతాను, ఇప్పుడు చూపించకుండా రాత్రి 11 గంటలకి ఓపెన్ చేసే ఏమిటి?